వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 1.5 month పైగా రాజ్ తరుణ్ లావణ్య కేసు అనేది ఎంతగా మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని కలిగిస్తూ ఉందో, ఆ కేసుకు సంబంధించి కొత్త విషయాలు పైకి వస్తూ తెర మీదకు వస్తూ ఎలా షాక్కు గురి చేస్తున్నాయో మనందరం చూస్తున్నాం. సో వాటికి సంబంధించి ప్రధానంగా ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తి తెర మీదకు వచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా చూసిన తర్వాత చాలామందికి ఈ కేసులో రాజ్ తరుణ్ ఒక విక్టిము అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించాయి. అలాగే లావణ్య అనే ఆమె కావాలని రాజ్ తరుణ్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇదంతా కూడా చేస్తున్నది అనే ఒక అభిప్రాయాన్ని కూడా కలిగించేలా చేశాయి. దట్టు ఇందులో ఇంకొక కోణం డ్రగ్ కేసు అనేది. సో ఇవన్నీ కూడా వెలుగులోకి రావటం, మరి ఇంకొక రేప్ కేసు మస్తాన్ సాయి అనే వ్యక్తి, ఇలాంటివన్నీ కూడా రావటం, తెర మీదకి రావటం, ఇవన్నీ కూడా అసలు ఈ కేసు ఏంటి, దీని పూర్వాపరాలు ఏంటి, ఇది ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి అంతమవుతుంది, అసలు దీనికి అంతం అనేది ఉందా అనే రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతుంది. సో లేటెస్ట్గా మస్తాన్ సాయి అనే వ్యక్తి ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చి మొదటిసారి కరాటే కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఒక ఫోన్ సంభాషణ ఇప్పుడు అది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అది వైరల్ అయిన సంగతి మనకు తెలుసు. దానికి సంబంధించి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మా శేఖర్ భాష గారు ఏమంటారో ఆయన మాట చేసుకుందాం. శేఖర్ గారు హాయ్ అండి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ కూడా చూస్తున్న విషయం, మస్తాన్ సాయి అనే వ్యక్తి అసలు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు దాకా బయటికి రాకుండా ఎందుకుంటున్నాడు అనేది చాలా సందేహాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన బయటికి వచ్చి మాట్లాడటం అనేది, అందులో లావణ్య గురించి తను వాడిన పదజాలం కానివ్వండి, ఆమె గురించి, అలాగే ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదనే విషయం గురించి కానీ, అలాగే తనను బ్లాక్మెయిల్ చేసిన విషయం కానీ, ఇవన్నీ కూడా ఆయన బయటికి వ్యక్తం చేశారు మొత్తం కూడా. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఈ కేసు అంటే మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈ కేసుకు సంబంధించి అతను విక్టిమా లేకపోతే ఇంకేదైనా? అంటే ఇదంతా బేసికలీ ఒకటే సర్కిల్ అండి. లావణ్య, మస్తాన్ సాయి, ఉనిత్ రెడ్డి, ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారు. బట్ వీళ్ళు బేసికలీ దే ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 2000, చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్, 2017 అలా. కానీ కేంద్రం అంతా కూడా రాజ్ తరుణ్ ఇల్లుగానే కనిపిస్తుంది దీనికి అంతా కూడా. ఎస్. సో ఆవిడ ఈ లావణ్య చెంచల్గూడ జైల్లో 45 రోజులు గడిపి వచ్చిన తర్వాత ఆవిడ డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఈయన డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఓకే. తర్వాత ఈవిడ అక్కడికి వచ్చి అక్కడే ఉంటూ మస్తాన్ సాయి, అలాగే చింటూ అంటే ఉనిత్ రెడ్డి ఆయనతో పాటు ఆవిడెవరో ముస్లిం ఆవిడ, వీళ్ళందరితో కూడా అక్కడ ఉన్నది, వాళ్ళతో ఇంజక్షన్లు కూడా తెప్పించుకుంది, పనివాడితో ఇంజక్షన్లు కూడా తెప్పించుకుంది అని చెప్పి మనం విన్నాం. అదే. సో తను కూడా చెప్పాడు, మస్తాన్ సాయితో అయితే ఏకంగా బెడ్రూమ్లోనే ఉంటుంది అని చెప్పి కూడా ఆ శ్యామనేతను చెప్పడం జరిగింది. ఒక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే నా మొగుడు నాకు కావాలని చెప్పి కేసు పెట్టి మస్తాన్ సాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అతనితో ఉంటూ ఎంత ఇదిగా ఆయన మీద కేసు పెట్టిందని అదొక విచిత్రం. అయితే సో వీళ్ళందరూ ఒకటే టీము అండ్ ఇప్పటికీ కూడా డ్రగ్స్ చేస్తున్నారేమో అనే డౌట్లు వస్తాయి. ఎందుకంటే ఇంజక్షన్స్ ఎందుకు తెప్పించుకుంటున్నారు? అతను క్లియర్ కట్గా ఎన్ని ఇంజక్షన్లు ఎప్పుడెప్పుడు తెప్పించింది అనేది కూడా చెప్తున్నాడు. నేను అప్పటికీ అడిగా, మస్తాన్ సాయి మొన్న దేంట్లోనూ చెప్తున్నాడు క్లియర్గా, ఇంజక్షన్లు ఏమైనా డయాబెటీస్ ఎవరికైనా ఉందా, ఇన్సులిన్ ఏమైనా చేసుకుంటాను అనేది. ఇన్సులిన్ ఏం కాదు, అదేంటది హెరోయినో కొకైనో ఏదో మొత్తానికి అవేవో వాటి కోసం అయ్యిండొచ్చు అన్నట్టుగా అతను కన్వర్జేషన్లో చెప్పడం, కరాటే కళ్యాణ్ గారికి ఇచ్చిన దాంట్లో కావచ్చు, ఆ ప్రీతితో మాట్లాడింది కావచ్చు, అది మనం చూసాం. సో క్లియర్ కట్ ఇట్ ఈస్ ఏ డ్రగ్ కోసం తెప్పించిన ఇంజక్షన్లు. అంతటితో కాకుండా అంటే దీని అర్థం ఏంటంటే, సో ఈ సర్కిల్ అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు అర్థం కాదు ఏంటంటే, పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు వీళ్ళని పట్టుకున్నారు అంటారు కదా, పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా డ్రగ్ టెస్ట్ ఎందుకు చెయ్యరు? ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఇప్పుడు లావణ్య పెడ్లర్గా దొరికింది అన్నారు, పెడ్లర్గా దొరికినప్పుడు ఎందుకు టెస్ట్ చేయలేదు ఆవిడని, ఆవిడ కన్జ్యూమ్ చేస్తుందా లేదా అనేది? ఓకే. ఈ వాళ్ళకైనా సరే మస్తాన్ సాయి పట్టుబడ్డాడు, ఈ రోజుకైనా అతను టెస్ట్ చేశారా, అతను డ్రగ్స్ తీసుకున్నాడు అనే విషయం ఎందుకు చేయట్లేదు?
ఇది ఏమన్నా సమ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ వాట్ అనిపిస్తుంది నాకు. ఓకే, దీని వెనక ఈ ఏమైనా రోజుకైనా ఉన్నాయా? సరే ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పాడు క్లియర్ కట్గా, వీళ్ళందరూ నలుగురు ఉన్నారు, ఇంజక్షన్ తెప్పించుకున్నారు, చేస్తున్నారు అన్నప్పుడు పోలీసులు మరి మస్తాన్ సాయిని పట్టుకున్నప్పుడు ఈవెన్ కూడా పట్టుకోవాలి కదా, వీళ్ళందరూ కలిసే ఉన్నారు కదా నిన్నటిదాకా. ఓ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాము అని చెప్పి గట్టిగా ఆయన నొక్కి వక్కాణిస్తూ ఆయన చెప్తున్నారు సార్, మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇదిగోండి సార్ అతను చెప్తున్నాడు, ఇదిగో సాక్ష్యం చూడండి అంటే కూడా వాళ్ళకి నాకు ఎక్కువ టైం లేదండి, చాలా పనులు ఉన్నాయండి అని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తాం, మన ఉద్యోగం అది కాదు కదా, వాళ్ళ ఉద్యోగం అది, ఇవి పట్టుకోవడం ఇవన్నీ కూడాను. మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇప్పుడు రోజంతా నేను అక్కడ కూర్చొని ఎక్కడ చేయగలను, నేను అందుకని ఇక మీడియా. కానీ వాళ్ళు ఒక నిజంగా ఇట్లాంటి పనులకు పాల్పడే వాళ్ళు ఎంత ధైర్యంగా ఎలా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇలా ఎలా చేయగలుగుతున్నారు ఇన్ని రోజుల నుంచి? అసలు అర్థం కాని విషయం అదే అంటున్నాను. అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేరా వీళ్ళని? అసలు మామూలుగా అయితే ఇప్పుడు కేసులు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు కదా, అంతటితో ఆపచ్చు కదా, కానీ మీడియా ముందుకు వచ్చి రకరకాల ఒకరి మీద ఒకరు ఏం కేసులు పెట్టుకున్నారంటే నాకు అర్థం కాల. అదే రాజ్ తరుణ్ మీద ఆమె పెట్టింది, అవును, తర్వాత రాజ్ తరుణ్ ఆమె మీద పెట్టాడు, పెట్టలేదుగా, ఏం పెట్టలేదు. అంటే మాల్వి మల్హోత్రా వచ్చి సీన్ లోకి వచ్చి రాజ్ తరుణ్ మీద పెట్టింది ఇలాంటి కేసే, సంవత్సరంన్నర క్రితం మస్తాన్ సాయి మీద పెట్టింది. సో దాని నుంచి ఇప్పుడు ముందు బెయిల్ తెచ్చుకున్నాడు తను, రాజ్ తరుణ్ దానికి సంబంధించి బెయిల్ తెచ్చేసుకున్నాడు. తను చట్టపరంగానే న్యాయపరంగానే దాన్ని ఎదుర్కొంటానని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు. తన దగ్గర దానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. సో ఈ కేసులు అనేది ఇన్ని కేసులు జరుగుతున్నప్పుడు పెడుతున్నప్పుడు పోలీసులు మామూలుగా వీళ్ళని కంట్రోల్ చేయలేరా? పోలీసులు కంట్రోల్ చేయడం కాదు, మనం చక్కగా డ్రగ్ పెడలందరినీ కూర్చోబెట్టి చక్కగా చెప్పండి సార్ మీరు ఏం తాగుతారు, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పి లిటరల్లీ అబ్బాయి చెప్తున్నాడు కదా. అబ్బాయికి ఏం పని, వీళ్ళందరూ కలిసే ఉన్నారు, ఇంజక్షన్లు తెప్పించుకున్నారు, అక్కడ డ్రగ్స్ చేసేవాళ్ళు గంజాయి పెట్టారు, నాకు కూడా ఇచ్చారు, ఇదిగో గంజాయి పెట్టిన ఫోటోలు, ఆ కుక్క కోసం తవ్విన దాంట్లో గంజాయి పాతి పెట్టుకొని వెళ్ళిందట, మళ్ళీ తిరిగి జైలు నుంచి వచ్చిన తర్వాత తవ్వుకొని అన్ని తీసుకొచ్చి వాడుకుంటుందట. మామూలుగా అయితే ఒకరు డ్రగ్ పెడ్లరో లేకపోతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఒక్కసారి పోలీస్ రికార్డులోకి ఎక్కిన తర్వాత వాళ్ళ మూమెంట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఏం పట్టించుకోరు ఎవరు. సార్ ఇది ఒకటి అడగాలి సార్, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం తప్ప ఒక పెద్ద ఆయన పట్టుకొచ్చి ఈ ఎన్డీపీఎస్లో పనిచేసిన సీనియర్ ఆఫీసరో లేకపోతే ఎవరన్నా పట్టుకొచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, ఎందుకు సార్ మీరు డ్రగ్ టెస్ట్ చేయరు, ఎందుకు లావణ్యకి డ్రగ్ టెస్ట్ చేయరు, ఎందుకు ఆ మస్తాన్ సాయికి డ్రగ్ టెస్ట్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, చేస్తే జనాలకు అర్థమవుతుంది కదా. అదే ఇవాళ ఎలా అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ నేను అడుగుతున్న ఛానల్ వాళ్ళకైనా సరే, ఆవిడ కూర్చోబెట్టి గంటల ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళైనా సరే, మీకు దమ్ముందా ఆవిడకి డ్రగ్ టెస్ట్ చేయించడానికి మీకు దమ్ముందా అడగండి, ఆవిడని చేయించండి, నిజాలు బయటకు వస్తాయి కదా. ఈ అబ్బాయి చెప్తున్నాడు, మరి ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలీదు, మేబీ ఇప్పుడు మనం అడిగాం కాబట్టి ఒక 2 రోజులు బయటికి రాకుండా తర్వాత ఎప్పుడైనా సరే దీంట్లో అయితే వెంట్రుకలు అయితే 3 నెలల వరకు ఉంటాయి దాని ఆనవాళ్ళు అని చెప్పేసి అంటారుగా. అవన్నీ ఇంకా నాకు దాని నిటిగ్రిటీస్ తెలియదు, బట్ ఖచ్చితంగా పట్టుబడిన ప్రతి ఒక్కరికి ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయరనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు వాళ్ళని అడగాలి, నన్ను కాదు. నాకైతే ఇప్పటికీ మీకేమనిపిస్తుంటది, మీరు ఆవిడ వాళ్ళు ఇప్పుడు పట్టుబడిన వాళ్ళు బయటకు వచ్చి ధారాళంగా చెప్తున్నారు, నేను చేయలేదండి, నేను చేయలేదు, దమ్ముంటే ప్రూవ్ చేయండి అంటారు. అవును కదా, నువ్వు ఎందుకు చేసి ఉండాల్సింది కదా, నువ్వు టెస్ట్ అంత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావు, 5 grams ఆఫ్ మెత్ దొరికింది అంటున్నావు, మరి ఎందుకు చేయలేదు? $1 million క్వశ్చన్. అంటే రేపు వీళ్ళు తప్పించుకోవడానికి మార్గం సుగమం కాదని ముందుగానే ఏమన్నా చేస్తారా? లేదు, మీరు డ్రగ్ టెస్ట్ చేసినా కూడా దాని రిజల్ట్ బయటికి ఇవ్వట్లేదా? ఏంటది? మీడియా షుడ్ ఆస్క్ దెమ్, మీడియా షుడ్ గో అండ్ ఆస్క్ ది ఎన్డీపీఎస్. అదే. సో ఇందులో ఇంకో కోణం ఏంటంటే, అది మస్తాన్ సాయి చెప్పిన దాంట్లో 10 కోట్లు నన్ను డిమాండ్ చేశారని కూడా మొదట్లోనే చెప్పాడు ఆయన. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇందాక ఒక రివీల్ చేసిన దాంట్లో ఒక వాయిస్ ప్రీతితో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి 20 లక్షలు కనుక ఇస్తే కనుక ఆ కేసు నుంచి బయటపడేటట్టు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఈవిడ మీద కోపంతో మాట చెప్పున్నాడు అనుకుందాం, కానీ అది నిజం అన్నానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. ఈవిడ చాలా తెలివిగా మనకి ఎంత మిస్లీడ్ చేస్తుందంటే మీడియాలో, నేను కనుక మా ఇద్దరికి మధ్య అలాంటిది ఏదైనా జరుగుంటే నాకు ఎందుకు మెడికల్ టెస్ట్ జరగలేదు అంటే, ఇతని మీద రేప్ కేసు పెట్టినప్పుడు మెడికల్ టెస్ట్కి పంపిస్తారు కదా, నిజంగా అది నిజమైతే నన్ను మెడికల్ టెస్ట్ ఎందుకు పంపించలేదు మనల్ని అడుగుతుంది ఏంటి? ఆవిడ వెళ్ళకపోతే మనమా తప్పు? ఆయన కూడా అది కూడా ప్రస్తావించాడు కదా. అది కూడా వాళ్ళు ఏమి టెస్టులకి షాకింగ్ విషయం చెప్తా మీకు. షాకింగ్ విషయం ఏంటంటే,
ఆ మెడికల్ టెస్ట్ చేయించుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ చాలా కాన్ఫిడెన్షియల్గా తెలిసింది, నేను సాక్ష్యం కూడా ఇస్తాను మీకు. ఆవిడ అప్పటికే ప్రెగ్నెంట్ 2 నెలలు ఆర్ సంథింగ్ మస్తాన్ సాయితో అన్నట్టుగా, అందుకని నేను ఆగానండి అని ఆ సిఐ ఎవరైతే సిఐ పేరు రాజశేఖర్, ఓకే, ఆయన సస్పెండ్ అయ్యాడు, వీఆర్కి వెళ్ళిపోయాడు. తర్వాత అది కూడా దానికి దేనికి బేరం మాట్లాడడానికి ఏదో జరిగింది అన్నట్టుగా అప్పట్లో న్యూస్. 10 కోట్లు అడిగితే 2 కోట్ల వరకు ఏదో సెట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళ మధ్య ఈఎంఐకి ఆ సిఐకి మధ్య జరిగిన కాన్వర్జేషన్, ఆ కాన్వర్జేషన్ కూడా ఉంది, బయటకు వస్తుంది త్వరలోనే. ఇతను ఏమంటున్నాడు మస్తాన్ సాయి, యాక్చువల్గా మీ ఇద్దరం ఇంకా ఒకరి జోలికి ఒకరం రాము అని చెప్పేసి మేము బైండ్ ఓవర్ కూడా రాసుకున్నాము, రాసుకున్న 3వ రోజు ఆమె నా మీద ఈ కేసు పెట్టింది అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఆ పెట్టిన తర్వాత కూడా ఆ సిఐ ఈవిడితోటి ఎందుకమ్మా ఆ బైండ్ ఓవర్ విషయం 164లో ప్రస్తావించావన్న మాట కూడా ఉంది మన దగ్గర. ఓకే, సో బేసికలీ ఏంటంటే ఒక భయంకరమైన రొచ్చు సార్ ఇది. ఎలా అంటే అమ్మాయి వెళ్ళి కేసు పెడుతుంది, ఓకే, అది తప్పుడు కేసా ఒప్పుడు కేసా పక్కన పెట్టేస్తే ఇప్పుడు వీడికి భయభ్రాంతులు గురవుతాడు. మరి పోలీస్ ఆఫీసరు ఏంటి విషయం సెట్ చేసుకుంటావా, ఎంతో కొంత ఇచ్చుకో అని చెప్పి మాట్లాడడం, సరే సార్ మీరు ఎంతో కొంత ఇప్పించండి, మీకు కూడా ఎంతో, ఇలాంటివి ఉంటాయి కదా, సెటిల్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా ఎంతో కొంత ముడతాయి అనేది బేసికలీ ఒక 493కి 498 పెడితే ఈవిడికి పండగ, అంటే పెట్టిన వాళ్ళకి పండగ, ఆ పోలీస్ ఆఫీసర్లకి, ఎవరైతే ఇట్లాంటి ప్రలోభాలకి గురవుతారో వాళ్ళకి, అందరూ అన్నట్ల ఖచ్చితంగా అదే పండగే. వాళ్ళకి కావాల్సిందలా కేసు పెట్టడానికి ఒక అమ్మాయి, ఒక అభాగ్యుడు, అంతే. ఆ అమ్మాయికి ఎంతో కొంత వస్తుంది, ఎంతో కొంత వాటాలు వేసుకుంటారు అన్నట్టుగానే అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రపంచంలో. సో అందుకే ఆయన్ని ఇప్పుడు ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు వీఆర్ పంపించారు తెలుసు, అది ఇవి అనుకుంది ఎందుకు తెలుసా, ఎందుకంటే ఈ సెటిల్మెంట్ చేశాడు, అది బయటకు వచ్చింది. ఓకే, ఏది 2 కోట్లు ఇప్పిస్తామా నీకు, అది బయటకు వచ్చేసింది. అది బయటకంటే ఇప్పటిదాకా మీకు రాలా, అప్పుడు ఆయన ఇంటర్నల్ గా జరిగింది, అది ఇంటర్నల్ గా జరిగింది, పై వాళ్ళకి పంపించి అంతా అయ్యేటప్పటికి ఆయన వీఆర్లో పంపించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టుగా మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే ఈ కేసు వల్లేనా అనేది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆవిడే ఆయన మాటల్లో, ఎవరు ఈ సిఐ గారి మాటల్లో అర్థమైందమ్మా నాకు, మీరు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు, అందుకని మీరు టెస్ట్కి రావడానికి ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు, పర్లేదు, అదేంటో 10 కోట్లు అడిగారని చెప్తున్నానంటే 10 కోట్లు నేను ఫ్రెండ్లీగా అన్నానండి, నిజం కాదండి అంటే 2 కోట్లు నేను మాట్లాడతానమ్మా, 2 కోట్లు 2 కోట్ల ఇది నిజంగా జరిగిందా, ఇది ఎట్లా సిఐ తోటి మీకు రేపు వెండి తెరపై చూడండి. ఓకే, వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు బయటకు వస్తున్నాయి అన్నీ వస్తాయి. ఓకే, కొత్త మాట కాదు అదే. తర్వాత తను ఇంకొకటి కన్ఫెస్ చేసింది మస్తాన్ సాయి, ఆమెతోటి తనకి శారీరక సంబంధం ఉందనే విషయం కూడా తను బయట పెట్టాడు. కాకపోతే దాని ఏంటంటే నాకు డబుల్ డిజిట్ ఏం కాదండి, అంటే మనం మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం. సో సార్ మిమ్మల్ని ఒకసారి ఉరి తీసినా చేస్తారు, 10 సార్లు తీసినా చేస్తారు, చావే కదా. అదే ఇంకా దాని గురించి అంటే తనే ఒప్పుకున్న విషయం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఇంకోటి. అదే తర్వాత మీరు మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని చెప్పి కళ్యాణ్ గారు అంటే ఈవిడ కూడా చాలా క్లియర్గా ఇప్పుడైనా అడిగితే ఈవిడ లేదు అని డైరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు చెప్పట్లా, మీరు గమనించండి, ఎప్పుడు కూడా లేదు అని చెప్పట్లా. అంటే ఆవిడ కాల్ రికార్డ్ మనకి చాలా క్లియర్గా, మస్తాన్ నా గుండె నీ దగ్గర, నీ గుండె నా దగ్గర, వి స్లెప్ట్ టుగెదర్, వి కిస్ ఈచ్ అదర్ అని వచ్చిన అన్ని బయటకు వచ్చినాయి కదా, ఒప్పుకుంది. ఇవాళ ఎడిటింగ్ అంటుంది, అది బయటకు వచ్చిన రోజు ఆవిడ అది కూడా అనలా. ఓకే సరే, ఇవంతా వాళ్ళ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నీ గుట్టు నాకు తెలుసు, నా గుట్టు నీకు తెలుసు, నువ్వు నా గురించి చెప్తావు, నేను నీ గురించి చెప్తాను, ఒకరికొకరు చేసుకున్నట్టున్నారు. ఈయన ఉప్పేదో అక్కడ అందించినట్టుంది, ఆయన అరెస్ట్ చేశారు, రేపు ఆయన ఉప్పు ఈవిడ ఉప్పు ఆయన అందిస్తాడు, ఈవిని పట్టుకుంటారేమో. బట్ అంత చేసినా ఈవిని పట్టుకోలేదంటే ఇక్కడ ఏదో అభయహస్తుందని డౌట్ వస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి అసలు రాస్తారు ఏమంటారు, కంప్లీట్గా అతను ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని డ్రగ్స్కి సంబంధించింది నిర్దేశం అని చెప్పేసి మీరు ఏమన్నా నమ్ముతున్నారా? అది అయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఆయన లోపల వేస్తుంటారు. ఆయన ఫస్ట్ నుంచి చెప్తుంది ఈ విషియస్ సర్కిల్ అంటే నేను ఫస్ట్ నుంచి అందుకే దూరంగా ఉంటున్నాను నేను, అందుకే ఇంకా ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి రేపు ఎప్పుడో ఇట్లాంటి మాట అంటారంటే ముందుగానే వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఈమె డ్రగ్స్ తీసుకుంటున్న విషయం బయటకు వచ్చిందనే విషయం ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా రాజస్థానానికి ఇట్లాంటి దీంట్లో సంబంధం లేదని కూడా ఆమె చెప్పింది, మొదట చెప్పింది. ఆవిడ ఇష్టం, ఆవిడ ఇప్పుడు అంటదంట నేను బయటకు వెళ్ళి రాజ్ తరుణ్ని నాకు అలవాటు చేశాడని చెప్తా అంటే ఆవిడకి ఇప్పుడు
ఒప్పుకోకపోతే ఏమైనా చెప్తుంది అనమాట. అదే చెప్తున్నా, ఆవిడ ఇంతకుముందు కూడా చింటూ నాకు అమ్మాడని చెప్పింది. ఆ చింటూ అమ్మాడా లేదా, లేకపోతే యజ్ఞమూర్తి అమ్మాడా లేదా, ఏదైనా చెప్పొచ్చు. చెప్పింది కానీ ఆ చింటూ అనే అతను కంప్లీట్ గా అసలు లేదు కాబట్టి అతను బయటే ఉన్నాడు ఇప్పుడు. వీళ్ళలాగా ఇప్పుడు ఆమె చెప్పిన దానికి ఆవిడ ఇప్పుడు రాస్తాడు అమ్మాయి నాకు బలవంతంగా ఇచ్చాడని కూడా చెప్పొచ్చు. విలువ లేదా అంటున్నాను. అదే అంటున్నాను. ఇప్పుడు మూడో మనిషి సాక్ష్యం కావాలి కదా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈవిడ ప్రీతికి బలవంతంగా అలవాటు చేసింది అని ప్రీతి క్లెయిమ్ చేసింది. మరి దానికి సాక్ష్యం ఈవిడ ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ నా మస్తాను అని చెప్పుకున్న మస్తాన్ సాయే సాక్ష్యం. ఉదయ్ కూడా సాక్ష్యం. వీళ్ళిద్దరు కాకుండా ఇంకో థర్డ్ పర్సన్ కూడా ఉన్నాడు ఆ రోజున. ఆ సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. అంటే అది నేను బయట పెట్టకపోవచ్చు కానీ పోలీసుల దగ్గర ఖచ్చితంగా, ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు కమ్ అవుట్. ఓకే, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఆ అమ్మాయికి ఈవిడ బలవంతంగా డ్రగ్స్ చేస్తే అలా ఈవిడ ఇంప్రూవ్ చేయగలదు. ఊరికే నోటి మాట కదా అందరి మీద ఆరోపణ. శేఖర్ భాష 30 లక్షలు తీసుకున్నాడు, 5 లక్షలు తీసుకున్నాడు, నువ్వు ఏదైనా ఇప్పుడు ఏమీ లేదు. ఊరికే బట్టకాల్చి మొహం వేయడానికి తప్ప దానికి ఏముంది, ఏదైనా చెప్పుకోవచ్చు. అంటే ఇది చివరికి రాజ్ తరుణ్ లావణ్య కేసుకి కాస్త లావణ్య మస్తాన్ సాయి కేసుకి లాగా తయారవుతున్నట్టుగా అనిపిస్తుంది. లావణ్య మస్తాన్ సాయి ఆల్రెడీ దేవర్ ఇన్ వరలక్ష్మి కేసు నుంచి వాళ్ళు ఆల్రెడీ ఈ డ్రగ్స్ బురదలో కూరుకుపోయి ఉన్నారు. ఈ బురద తీసి అక్కడ వేసుకోవడం, ఆ బురద ఇక్కడ వేసుకోవడమే జరుగుతుంది అంతే. ఓకే, సో ఇప్పటిదాకా మరి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే లావణ్య పేరు అయితే దాంట్లో బయటికి రాలేదు ఇప్పటిదాకా. అయితే ఎక్కడ వరలక్ష్మి డ్రగ్స్ అయ్యో A11 అనుకుంటా ఆవిడ. ఓకే, ఎఫ్ఐఆర్లో ఉంది ఆవిడ పేరు. ఓకే, కానీ ఆమె మీద ఏం చర్యలు ఏం తీసుకోలేదు కదా. అదే అంటున్నా, పోలీస్ స్టేషన్కి రామా దీని గురించి మాట్లాడు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని 2-3 సార్లు చెప్పినా కూడా ఆవిడ రాలే బయటికి. పో నేనేమనుకుంటున్నావు, మేబీ ఆవిడకి ఉన్న పోలీస్ కాంటాక్ట్స్ లేకపోతే ఏం వాడిందో మొత్తానికి నేను ఎవరు అనుకున్నా అని చెప్పి బెదిరించింది వాళ్ళు 2-3 సార్లు. చూశారు ఆవిడ ఒకసారి డైరెక్ట్గా అక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కడో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మరి మిగతాది కూడా బయటకు వచ్చింది. అదే అంటారు కదా, బ్యాగ్ ఓపెన్ చేయమ్మా అంటే ఇంకా మీరు చూసారు కదా, నేను ఓపెన్ చేయను, మా నాన్న వాళ్ళు వస్తే ఓపెన్ చేస్తా, మా అమ్మ వాళ్ళు వస్తే ఓపెన్ చేస్తా. సో మీరు అన్నట్టు ఇది దానికంటే ముఖ్యమైన ప్రమాదకరమైనటువంటి ఒక డ్రగ్ కేసు ఉంది దీంట్లో అని చెప్పేసి మీరు గట్టిగా ప్రస్తావన చేస్తున్నట్లుగా చివరికి ఆ టర్న్ కూడా అటు సైడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అంతే, ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళొకళ్ళు బురద చల్లుకుంటుంటారు. మరి ఇప్పుడు ఆ చింటూ మీద కూడా బురద చల్లుతారేమో. ఇంకా ఒకళ్ళు అందరూ, సో మొత్తం అందరూ కూడా ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే అంటున్నాను. ఇప్పుడు నాకు ఒక డౌట్ అనిపిస్తుంది, లైక్ మస్తాన్ సాయి లొంగిపోయాడా లేకపోతే దొరికిపోయాడా? సో ఆ కోణం కూడా ఉందంటారా అట్లా? ఓకే, అంటే లొంగిపోవటానికి ఏదే రీజన్ ఏమి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు, సస్పెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా అంటే ఎలా అంటే ఇప్పుడు ఆల్నీస్ తోకకి నిప్పంటిస్తే ఆయన లంకంతా తగలబెట్టేస్తాడు కదా. నాకు నిప్పంటిస్తే నేను ఊరుకుంటాను, నేను అందరికీ అంటించేస్తాను అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు అలాంటిది ఏదైనా జరుగుతుందేమో. ఓకే, అంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నీ కూడా ఆయన బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం మరి అంటే అప్రూవర్గా మారటం అంటారా అప్పుడు దాన్ని? ఏమవుతుంది మనం చూడాలి. ఒక రేపటిదాకా మనం డెవలప్మెంట్స్ చూడాలి. నేను అంటే ఇది నిజంగా క్లోజ్ సోర్సెస్ నుంచి కొంచెం దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఓకే, మేబీ నాకు ఒక గంటన్నరలో అయితే ఇన్ఫర్మేషన్ రావచ్చు అంటారు. ఓకే, ఇంకా అంటే ఈ మస్తాన్ సాయి కాకుండా ఇంకా మీకు తెలుసు వినీత్ రెడ్డి వీళ్ళు కాకుండా ఇంకా ఎవరన్నా ఉండారా మనకి? నాకు నేను దీంట్లో పెద్ద ఎక్కువ నాకు అంటే ఇప్పుడు A11 ఏదో అంటున్నారు కదా, ఇంకా అంటే ఈ 12 మంది లిస్ట్ మనం ఎఫ్ఐఆర్ తెప్పించుకుంటే దొరుకుతుంది. ఓకే, అందులో ప్రభాకరు, అనురాధ, వినీత్ రెడ్డి, మస్తాన్ సాయి, లావణ్య, ఇంకెవరో మిగతా పేర్లు నాకు అంటే వీళ్ళే ప్రస్తుతానికి లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి ఓకే వాళ్ళ పేర్లు మిగతా గుర్తులేవు నాకు. వీ కెన్ గెట్ దెమ్. మీకు ఈ కేసుకు సంబంధించి ఇంకా కొత్తగా ఏమైనా అదనంగా మీ సోర్సెస్ ద్వారా ఏమైనా కొత్త విషయాలు ఏమన్నా మీకు కూడా ఏమైనా తెలిసాయా? డ్రగ్ కేసు గురించి, డ్రగ్స్ కేసు కానీ కేసు గురించి అదే నాకు ఒకటే అసలు ఇప్పుడు దాకా అంతుపట్టని డౌట్, ఎందుకు వీళ్ళు బ్లడ్ టెస్ట్ చెయ్యరు? ఎందుకు అంటే వీళ్ళకి బయటపడడానికి వెసులుబాటు ఉండదేమో, ఎవరు అడ్డుపడుతున్నారు అని. పోలీసులు ఎవరన్నా సరే డ్రగ్ పెడ్లింగ్ కేసులో కావచ్చు, డ్రగ్ కన్జ్యూమ్ కేసులో కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మొన్న ఎవరో ఒక మహానటి పట్టుబడింది ఎక్కడ ఏదో రేవ్ పార్టీలో. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత లేదండి నేను చేయలేదండి, నాకు బ్లడ్ టెస్ట్ చేయించలేదండి అని చెప్పి అంటున్నారు. సో దానికి ఎందుకు కౌంటర్ చేయట్లేదు పోలీసులు? మేము చేసామండి, ఆవిడ రిపోర్ట్ ఇదండి వచ్చిందండి, నేను ఎందుకు చెప్పట్లేదు? వై?
అడగాలి అందరూ కూడా, మీడియాకి అడగాలి ఫస్ట్. నేను ఏంటి సార్, నేను ఊరికే కొంత ఇన్ఫర్మేషన్ మీరు కూడా పార్ట్ ఆఫ్ మీడియా కదా, అదే అడగాలి. కాదు సార్, నా నెట్వర్క్ అంటే మీరు వెళ్ళి అడగండి, మైక్ పెట్టి అడగండి వాళ్ళని, అదే అడగాలి ఖచ్చితంగా. ఎందుకు మీరు డ్రగ్ టెస్ట్ చేయించట్లేదు, ఇవాళకి కూడా లావణ్యకి ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయలేదు, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాను. అదే అవును, క్లియర్ కట్గా. అదే మస్తాన్ సాయి తోటి మొన్నటి దాకా నువ్వు మస్తాన్ సాయి బయటకు వచ్చేదాకా విల్లాలోనే ఉన్నావు, 45 రోజులు జైల్లో ఉండొచ్చు కూడా, నువ్వు వీళ్ళందరితో కలిసి పార్టీ చేసుకున్నావు. ఇప్పుడు కూడా స్టిల్ ఆమె అక్కడే ఉన్నారా? ఉంది కదా, మీరు చెప్పారు అదే ఇల్లు, తర్వాత ఆయన కారు కూడా ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన డ్రగ్స్ అదే నార్కోటిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, సార్ ఇది సార్ ఇక్కడ ఉన్నాయని చెప్పి వాడు చెప్తున్నాడు సార్ అంటే, వాళ్ళకి ఏవో చాలా పనులు ఉన్నాయి పట్టించుకోలేదు. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చేసింది, వాళ్ళు జాగ్రత్త పడి ఉండొచ్చు, చెప్పలేదు. సో అంటే ఇక్కడ కూడా మరి అంటే పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని మీరు భావిస్తున్నారా? అనుమానాస్పదంగా ఉందని జనాలు భావిస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు హెవీ లోడ్ కారణంగా అయినా కూడా అని ఉండొచ్చు. మేబీ ఇదేదో ఏముందండి, మహా అయితే ఒక కేజీనో 1/2 కేజీనో దొరుకుతుందేమో, అది పెద్ద కేసా, 500 కేజీలు 1000 కేజీలు పట్టుకుంటున్నారు ఇవాళ రేపట్లో. సో వాళ్ళకి అంత పెద్ద పెద్ద కేసులు ఉంటాయేమో, మనది ఏదో టుమ్రీ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. మరి ఏదైనా నా వంతు సహాయంగా నేను ఒక 3 గంటలు నా పనులన్నీ మానుకొని అంత దూరం వెళ్ళి అక్కడ కూర్చొని సార్ అని చెప్పి, నా టైం అంతా నాకు ఎవరు పైసా ఇవ్వలేదు దీనికోసం, నా పెట్రోల్ బొక్క నాకు అన్నీ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి చెప్తే ఒక నిజం చూసి ఇది చేయడానికి లేదు అంటే, మేబీ దే ఆర్ టార్గెటింగ్ దావుద్ ఇబ్రహీం అండ్ పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ చిన్న చేపలు ఎందుకు తిమింగలాలు పడదాం అనే ఆ దీంట్లో ఉండగా పిల్ల చేపలు ఏం పడతాం అని చెప్పేసి అనుకున్నారేమో, నాకు తెలియదు. అంటే మీకు మరి మీ కళ్ళ ముందు ఇంత జరుగుతూ ఉంది, మీరు ఇన్ని ఆధారాలు బయటపెట్టి చెప్తూ ఉన్నారు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే, సార్ చిన్న చేపలను కూడా కొంచెం పట్టించుకోండి సార్, పెద్ద చేపలే కాదు. అది నేను అనేది అంటే ఈ చిన్న చేపను కదిలిస్తే పెద్ద చేపలు కూడా బయటపడే అవకాశం ఉంది కదా. అంటే ఈ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే, అంటే ఇట్లా ఒక మనిషిని స్టేషన్కి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళని డిస్కరేజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత? అదే ఎవరెవరో ఇస్తారు, క్రెడిబుల్ కావచ్చు, నాన్ క్రెడిబుల్. ఇప్పుడు నాకు మీ మీద కోపం ఉందండి, యజ్ఞమూర్తి గారి ఇంట్లో 100 కేజీలు ఉందని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పొచ్చు, అయినంత మాత్రం పోలీసులు రారు. కానీ నేను లిటరల్లీ తీసుకొచ్చి సాక్ష్యం కూడా ఉంది సార్, చూడండి సార్ ఇక్కడ ఫోటోలు ఉన్నాయని సార్, అది కూడా చూడకపోతే నేనేం చేస్తాను? ఓకే, సో అంటే మీకు మరి ఇంత చూస్తూ ఉన్నారు కదా, మీ కళ్ళ మీద ఇంత జరుగుతూ ఉంది, మీరు ఆధారాలు కూడా బయటపెడుతూ ఉన్నారు, కానీ ఇక్కడ కేసు పురోగతి అనేది ఎంతవరకు వచ్చిందో మీరు అనుకుంటున్నారా? కేవలం లావణ్య ఇల్లు కాబట్టి మీరు సెర్చ్ చేయరా, వేరే వాళ్ళ ఇల్లు అయితే సెర్చ్ చేస్తారా అనే డౌట్లు కూడా కామెంట్లు వస్తున్నాయి. ఓకే, సో ఆ కామెంట్ సంగతి పక్కన మీకేమనిపిస్తుంది, ఇది ఇందులో అసలు అంటే ఎవరైతే కల్ప్రిట్స్ ఉండారో వాళ్ళకి శిక్ష పడుతుంది అనే మరి నమ్మకం కలుగుతుందా మీకు? ఎవరి లొకేషన్స్ అయినా ట్రాక్ చేయగలదు, ఎవరి కాల్ డీటెయిల్స్ అయినా తీయగలదు, ఎవరి మీదైనా కేసులు అట్లా ఎఫ్ఐఆర్లు అయిపోతాయి. చెప్తుంది కదా ఆవిడ, రా నార్సింగ్ పీస్కి చూసుకుందాం, నార్సింగ్ పీస్ నా అడ్డా అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. ఏమవుతుంది నాకు చూడాలి. మీకు నిన్న అతని సంభాషణలో, మస్తాన్ సాయి సంభాషణలో ఇప్పుడు దాకా మీకు తెలియని విషయాలు కూడా ఏమైనా కొత్తగా తెలిసా? దాంతో ఉందా ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలుగా? మొత్తం వెళ్ళలేదండి, కొంత క్రక్స్ అయితే నేను విన్నాను. నేను యాక్చువల్గా మొత్తం వెళ్ళాను, నాకు చాలా వరకు ఈ విషయాలు తెలుసు, ముందుగానే తెలుసు నాకు ఇవన్నీ కూడా. ఓకే, సో ఆమె ఎలాంటి వ్యక్తి అసలు అంటే? అయ్యో అవన్నీ తెలుసు, అవన్నీ నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ భాషా గారు. అంటే ఈ కేసుకు సంబంధించి మీరు పడుతున్నటువంటి తపన, అది తాపత్రం, అంటే మీరు ఏదో 1 రోజు 2 రోజులకు పరిమితం కాకుండా మరి మీరు ఒక పక్కన మీ టైంని వెచ్చిస్తున్నారు, చెప్పాలంటే మీ డబ్బు కూడా వెచ్చిస్తున్నట్టు విషయంలో సార్. నిజంగా అంటే పోలీసులు సపోర్ట్ చేయకపోయినా నాకు మీడియా మాత్రం చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది సార్. సో ఇట్లాంటి విషయాలు వెలుగులోకి తీసుకురావాలి, ఇట్లా చేస్తున్న వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పటికైనా అందరూ ప్రశ్నించండి, ఇంటర్వ్యూకి వస్తే కూర్చోబెట్టి హారతి ఇవ్వడం కాదు, డ్రగ్ టెస్ట్ చేయించుకోగలవా అని అడగండి. అదే ఇంకోటి అంటే మీ మీద మీరు ఇటు తిరుగుతామంటే మీకు ఏమన్నా రాస్తరుని ఏమన్నా మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాడా, ఏమన్నా ఇచ్చాడా అనే ఒక ఎలిగేషన్ కూడా మీ మీద చేస్తున్నారు కదా సార్. ఎలిగేషన్ లేదు సార్, ఏం చెప్పమంటారు దానికి, అంతే. పెట్రోల్ అదే పెట్రోల్ కూడా మీరే పెట్టుకుని ఇంత తిరుగుతా, ఇంత టైం పెడతా, ఎందుకు ఈయనకి శేఖర్ భాషకి ఎందుకు లోకంలో ఎంతమంది ఉండరు, శేఖర్ భాషకే ఎందుకు పట్టింది పర్టికులర్ ఈ కేసు? ఎందుకంటే గతంలో ఈ కేసులో మీరు పిలుస్తున్నారు, నేను వస్తున్నాను. గతంలో ఇట్లాంటి చేసినప్పుడు ఒకళ్ళు
ఆ ఛానల్ వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళి వాళ్ళు అది ఇచ్చారు ఏదో ఒక వ్యక్తి ఇప్పుడు గురించి రాస్తారు కాబట్టి ఇంతమంది పిలుస్తున్నారు. అప్పట్లో అంటే సెలబ్రిటీ కాబట్టి తను ఒక ఆ కేసులో యాక్చువల్గా 2 ఛానల్స్ పిలిచారు. ఫస్ట్ ఆ ఛానల్ వచ్చిన తర్వాత ఇంకొక ఛానల్ పిలిచారు, బాగానే రీచ్ అయింది. అక్కడ మీరు స్వయంగా మీరు బాధితులు కాబట్టి. అవును అవును. సో అది బట్ సిమిలర్ బాధితుడు అని నేను భావించాను కాబట్టి నేను రావడం జరిగింది. కానీ అది మొత్తం కంప్లీట్గా ఇప్పుడు లావణ్య వచ్చి నాకు అన్యాయం చేశాడు అన్నప్పుడు నేను వచ్చి కంప్లీట్గా యూటర్న్ చేసినట్టు కేసుని ఇప్పుడు అదంతా అయిపోయింది. రాస్తారని ఆల్మోస్ట్ సాల్వ్, దీంట్లో ఇంకేమి వింతే లేదు. ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ మీరు చూస్తే చాలా క్లియర్ కట్గా జడ్జి గారు ఇచ్చిన కామెంట్స్ కానీ మీరు కనుక చూస్తే ఏమని ఇచ్చారు జడ్జి గారు? ఇదే రిపీట్ అఫెండర్ లా ఉందండి. అదే కేసు ఆవిడ పెట్టి ఇక్కడ ఎట్లా పెడతారు అన్నట్టుగా ఆవిడ చాలా గట్టిగా ఇచ్చారు ఆవిడ. సో మీరు ఎవరన్నా సరే ఆల్రెడీ కోర్ట్ ప్రొసీడింగ్ చూసిన లాయర్ని అడిగాను, చాలా క్లియర్ కట్, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కేసు. కానీ అక్కడి నుంచి ఇలా యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు యూటర్న్ డ్రగ్స్ వైపు తీసుకోవడం అనేది దీనికి కూడా ఇది చాలా సీరియస్ అఫెన్స్ కదా. బయటికి రావడం అనేది కారణం. ప్రీతి యాక్చువల్గా నేను ఉదయ్ని ప్రీతిని కదపడానికి కారణం ఏంటంటే అంత అవసరం కూడా లేకుండే. ఈవిడేంటి ఒప్పుకోవట్లే, నేను వస్తాను సార్, నా కంప్లైంట్ కాదు, నా రాత కాదు, నా ఇది కాదు, అన్నీ ఎంత బుకాయిస్తుంటే ఇంకా మనం ఇదిగోమ్మా నీ కాల్ రికార్డింగ్, ఇదిగోమ్మా నువ్వు రాసిన లవ్ లెటరు, ఇదిగోమ్మా అని చెప్పి చెప్తున్న టైంలో ఇంకా 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 బుకాయించుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఇంకా సాక్షులుగా గ్యాదర్ చేయాల్సిన, నిజంగా కోర్టుకైతే ఇంత అవసరం సోర్సెస్ వెతుకులాట్లు మీరు బయటకు వచ్చిన ఇంత చేస్తున్నా కూడా ఆవిడ నీ కూర్చోబెట్టి ఇంకా మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ మేము నమ్మమండి ఆవిడ చెప్తుండే దాంట్లో నిజమేదో ఉందని చెప్పి వాళ్ళు ఇంకా చేస్తున్నప్పుడు నేను ఇంకా 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 ఇంటెన్సిటీ పెంచి తీసుకొస్తున్న నేపథ్యంలో ఉదయ్ని కలవడం జరిగింది. ఎందుకు? రాజ్ తరుణ్కి మీకున్న రిలేషన్ ఏంటి, రాజ్ తరుణ్కి నిజంగా ఏమన్నా ఉందా, లేదు మస్తాన్ సాయితో ఉందా అని చెప్పినప్పుడు వాళ్ళు రాజ్ తరుణ్ బ్రదర్ అని చెప్పింది అని చెప్పారు వాళ్ళు. సరే అది పక్కన పెడితే నేను అలా గెలికినప్పుడు వాళ్ళు ఈ అమ్మాయిని ఈవిడ బాగా బెదిరించి భయపెట్టి చేయడంతో ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పిన విషయాల్లో, సరే రాజ్ తరుణ్ గురించి కొన్ని విషయాలు చెప్పింది, అది ఆల్రెడీ బెయిల్ వచ్చేసిన దాని మీద నేను పెద్ద ఫోకస్ చేయలేదు. కానీ అమ్మాయి చెప్పిన ఘోరమైన విషయం ఏంటంటే 21 ఏళ్ల వయసు పిల్లకి నువ్వు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేయడం. ఇందాక మస్తాన్ సాయి వయసులో కూడా విన్నాం, ఏదో పడుకొని ఉంటే తీసుకొచ్చి నోట్లో పెట్టడం, నోట్లో ఇట్లా పెట్టేసి కోకపోయడం, ఇట్లాంటివి. సో ఎందుకు ఇలా అనేది నాకు చాలా బాధ వేసింది. ఎస్పెషల్ ఆ పిల్ల కోసం నిలబడాలనిపించింది. ఎందుకంటే ఆ ప్రీతి కోసం నిలబడాలనిపించింది. అందరూ తప్పులు చేస్తారు, బట్ ఆ పిల్ల రీహాబిలిటేషన్కి వెళ్ళి బయటకు వచ్చి నిలబడాలనుకుంది. ఆ పిల్ల కోసం ఖచ్చితంగా నేను వెనకాల నిలబడాలి, వాళ్ళకి వెళ్ళి ఒక ధైర్యం కావాలి. నేను ఉన్నానమ్మా అని చెప్పినప్పుడు నన్ను కొట్టారు. ఆ పిల్ల వచ్చేదాకా నాకు చేయబడలేదు, గమనించండి. ఊరికే ఏదో బుద్ధులు తిట్టాను. ఆ పిల్ల గురించి ఎప్పుడైతే నేను బయటకు తీసుకొచ్చానో, డ్రగ్స్ గురించి ఎప్పుడైతే మారిందో నా మీద దాడులు స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా లేదు, మీరు గమనించండి. ఆయన రెచ్చిపోతున్నాడు ఆ లైవ్లో. లాయర్ అసలు ఆ మాట రానివ్వట్లేదు. డ్రగ్స్కి సంబంధించి, ప్రీతికి సంబంధించిన కాల్ బయట రాకూడదు అని చెప్పి బూతులు మాట్లాడడం, ఇవన్నీ కూడా చెప్పులు ఇసిరేయడం, ఇవన్నీ కూడా జస్ట్ మీరు గమనించి ఒక్క మాట చెప్తా. ఎందుకు ఆయన అంతగా రెస్పాండ్ అయ్యారు, అంత ఇదిగా రెస్పాండ్ అయ్యాడు అనుకుంటున్నారు? అదే చెప్తా మీకు, ఒక్క మాట చెప్తా. మస్తాన్ సాయితో సంబంధం ఉంది అన్నప్పుడు నిజంగా నీది లేకపోతే ఆ రోజు నువ్వు నన్ను చెప్తూ కొట్టుండొచ్చు, కానీ ఆ రోజు కొట్ల. ప్రీతికి సంబంధించి నువ్వు డ్రగ్స్ అలవాటు చేసావు అన్నప్పుడు నిజానికి ఏది పెద్దది ఒక ఆడదానికి? అంతే కదా, అది కదా. వేరే వాడితో అక్రమ సంబంధం ఉంది అని ఎవరన్నా అంటే నిజంగా లేకపోతే అప్పుడు నువ్వు నిజంగానే చెప్పేసి ఉండొచ్చు. అవును, అది క్యారెక్టర్ అసాసినేషన్ కదా, అది కదా. కానీ ఈవిడ ఎప్పుడు తీసింది? నీకన్నా చిన్న అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నావు నువ్వు అన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చి, ఎందుకంటే నిజం బయటకు వస్తుంది, ఎట్టా అయినా ఆపాలి వీడిని. అదే క్యాంపస్లో అక్కడే కొట్టారు నన్ను మళ్ళీ. మరి ఈ కేసులో మీకేమి సంబంధం లేకపోయినా మీరు దెబ్బలు కూడా భయం ఇవన్నీ భయం లేదు సార్, భయం లేదు. నాకు దెబ్బలు తగిలినప్పుడు కూడా భయపడలేదు నేను. లేదు, లిటరల్ లేచి నేను వెళ్ళిపోయాను, అస్సలు భయం లేదు. ఓకే, నిజంగా చెప్తున్నాను కదా, నాకు భయపడలేదు. ఆ తర్వాత నుంచి మీకు ఇంకా ఈ థ్రెటనింగ్ కాల్స్ కానీ థ్రెట్స్ కానీ పెరగలేదా? నాకు మా వాళ్ళకి, నాకు తెలిసిన కాంటాక్ట్స్కి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి నీకు శేఖర్తో సంబంధం ఉందని చెప్పు, నువ్వు శేఖర్తో పడుకున్నా అని చెప్పు, లేకపోతే మీ మీద ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం అని చెప్పి రకరకాల బెదిరింపులు. ఇలాంటివి నాకు చాలా చిరాకు అనిపించింది. అమ్మాయిలు కదా, వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి కూడా భయపడతారు. ఓకే, కానీ నాకు ఫోన్ చేసి ఏడ్చారు. అది ఎవరు చేస్తున్నారో తెలుసు, కానీ వీళ్ళని నాకు బజార్ పెట్టడం ఇష్టం లేదు. కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చింది, ఆల్రెడీ వచ్చి కేసు పెట్టింది, అంత చేసింది. అంటే మీరు ఈ చివరి దాకా దీంట్లో ఇలాగే నిలబడగలుగుతారా? చివర అంటే ఏంటి సార్? అంటే పోలీసులు ఇంటర్ఫీర్ అవ్వాలి సార్.
ఎంతనాళ్ళని మనం మీడియా మొత్తుకుంటాము, కళ్ళ ముందు కనబడుతుంది, ఇంత కనబడుతున్నా కూడా వాళ్ళు చోద్యం చూస్తూ ఆవిడ ఇంకా అందరి మీద ఆ డ్రగ్స్ కేసులో 45 రోజులు లోపల ఉండొచ్చి అదే మస్తాన్సా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారితో ఇప్పటిదాకా మొన్నటిదాకా అదే ఇంట్లో ఉండి ఇంక కనిపించిన వాళ్ళందరి మీద కేసులు పెడుతూ కనిపించిన ఛానల్ అంతా కూర్చొని ఇంటర్వ్యూలు చేసుకుంటూ అంత రాజరికంగా బతుకుతుంది ఆవిడ. కారణం ఏంటంటారు? సంథింగ్ ఈ సార్. సో ఆమెకు ఉంది ఎక్కడి నుంచో ఆ సపోర్ట్ అనేది అందుతూ ఉంది. అది సో మీరు మాత్రం మామూలు డ్రగ్ మాఫియా కాదు ఇది, మీకు అర్థం కావట్లా. అదే అంటే డ్రగ్ మాఫియా అంటే చాలా మంది భయపడతారు కదా. ఇంత జరుగుతున్నా ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదే క్వశ్చన్. ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? లిటరల్లీ బెయిల్ మీద ఉండి సాక్షులు నువ్వు బెదిరిస్తున్నావు, కళ్ళ ముందు కనబడి నిన్న దాకా నేను వేసుకుని తిరిగా. ప్రీతి అనే పిల్లకి రోజు రకరకాల ఛానల్స్లో అమ్మాయి పాత ఫోటోలు, దానికి ఏంటి సంబంధం సార్? అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో ఎప్పుడో ఉన్న ఫోటోలు, అమ్మాయి డ్రెస్ మార్చుకుంటున్న ఫోటోలు కూడా పెట్టింది బయటికి. ఏం చండాలం సార్ అది? ఆ మీడియా వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. ఇది ఆ అమ్మాయి చేసే బ్లాక్మెయిల్. ఆ అమ్మాయి చేసిన తప్పులు ఏమైనా ఉంటే అయితే చూపించు. ఆ అమ్మాయి ఎవరన్నా పొడిచిందా? ఆ అమ్మాయి ఏమన్నా నీలాగా డ్రగ్స్ అమ్మిందా ఎవరికన్నా? ఏం చేసింది ఆ అమ్మాయి? ఏం లేదు కదా. ఆ ప్రైవేట్ వీడియోస్ బయట పెడుతున్నారు అంతే. అది పెట్టి అమ్మాయిని భయపెట్టడం. ఆ అబ్బాయిని చంపేస్తామని చెప్పి వచ్చారట 2 రోజుల క్రితం. ప్రీతి 4 వేసుకుని వచ్చారు. ప్రీతిని ఉదయని బెదిరించారట. ఓకే. వీళ్ళని మేము కాపాడుకోవడానికి రకరకాల ఇల్లు మార్చుకుంటూ చేసుకుంటుంటే అది కూడా అది అంత ట్రాకింగ్ ఎలా చేస్తున్నారు సార్ వీళ్ళు? ట్రాకింగ్ లిటరల్లీ ఫోన్ ట్రాకింగ్ చేసి అడ్రస్లు కనుక్కొని అక్కడికి వచ్చి 2-3 గుండగాళ్ళని వేసుకొని వచ్చి చంపేస్తామని చెప్పి బెదిరించారట. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఓకే. ఈ లెక్కను చూస్తుంటే అంటే మీ ఫోన్ల మీద కూడా ఏమన్నా ఉందా? ఆ డౌట్ ఉందా మీకు? ఉంటుంది. ట్రాకింగ్లు ట్యాపింగ్లు చేసే అదే కదా. ట్యాపింగ్లు తెలీదు. సిడిఆర్ అయితే చాలా ఈజీగా తీయచ్చు. సిడిఆర్ అంటే లొకేషన్, మనం లొకేషన్ ఆఫ్ చేసుకున్నా కూడా వస్తుంది వాళ్ళకి లొకేషన్. ఓకే. ఎవడ ఉంటే ఈజీగా ఉంటే కనుక మీరు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. అంతేనా? అంతే. ఓకే. నా నెట్వర్క్, మీ నెట్వర్క్ ఏంటంటే అంటే నా నెట్వర్క్ ఎయిర్టెల్ అని అంటే ఎయిర్టెల్లో ఎవడన్నా ఇస్తున్నాడా కొంపతీసి? ఎయిర్టెల్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళని కూడా పట్టుకోవాలి మనం. ఎయిర్టెల్లో ఉన్నాడా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా, ఎవరున్నారు? నేను సీరియస్గా చెప్తున్నా ఇవాళ. అదే ఇంతమందికి నీ లైఫ్ థ్రెట్ ఉంది సార్. లిటరల్లీ చెప్తున్నా. ఆ అబ్బాయిని బెదిరించారు చంపేస్తామని చెప్పి. ఆ అబ్బాయికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళని కూడా బెదిరించారు. ఓకే. ఎన్నాళ్ళని కాపాడుకుంటాం? మీరు పోలీసులు అరెస్ట్ చేయకపోతే ఇలా బెదిరిస్తూ ఎంతమంది క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వాళ్ళ పర్సనల్ ఫోటోలు బయటకు లీక్ చేసుకుంటూ రౌడీలతో కొట్టిస్తూ. రేపు ఈ రోజు కాకపోయినా ఒకవేళ ఈ కేసు ఈ లైమ్ లైట్లో ఉంది కాబట్టి ఇదంతా చెప్తున్నాం. ఒకసారి కనుక ఈ లైమ్ లైట్ నుంచి బయటికి వెళ్ళిపోతే రకరకాల ఇష్యూస్ మనకు ఉన్నాయి. సో రేపొద్దున వీళ్ళ భద్రతకి ఎవరు భరోసా? ఎవరు భద్రత సార్? మీ అందరికీ కూడా ఈ కేసుకు సంబంధించి బయటికి వస్తున్న వాళ్ళు, మీరు కావచ్చు, ప్రీతి కావచ్చు, ఉదయ్ కావచ్చు, నేనైతే డ్రగ్ మాఫియా నుంచి మనకి మనమే సార్. ఇంకేం రక్షణ ఎవరు? మనకి ఎవరుంటారు సార్? మనకేమో డిపార్ట్మెంట్లో పైనుంచి హస్తమేం లేదు కదా. అంతే. ఎవడం కొడితే కొట్టించుకోవాలి, మన మీద కేసులు పెట్టించుకోవాలి. సో మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మాట మీద అమ్మాయికి ఇచ్చిన మాట సార్. అంతే. పాపం అంటే అమ్మాయి నమ్ముకొని వచ్చిన తర్వాత నేనే భయపడితే అమ్మాయి అవుతుంది. నేను ఏదైనా నిలబడాలనుకున్నాను. అంతే. ఓకే. రైట్. థ్యాంక్ యూ శేఖర్ గారు. చాలా విలువైనటువంటి మీ అభిప్రాయాల్ని అలాగే సమాచారాన్ని మాకు అందజేసినందుకు. సాధ్యమైనంత త్వరగా సో ఈ కేసు ఒక ముగింపు దశగా, అంటే ఒక పరిష్కారం, ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం సత్వరమే జరగాలని, జరిగితే అందరూ కూడా సంతోషిస్తారు. ఎవరైతే బాధితుల వైపు ఉండారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అలాంటి రోజు చాలా త్వరగా రావాలని